క్లాస్ మనం సిఎస్ఎస్ పైన ఉంటుంది. సిఎస్ఎస్ అంటే ఏంటి? ఎలా యూజ్ చేయాలి? ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనకి ఈరోజు మనం చూస్తాం. ఫస్ట్ సిఎస్ఎస్ అంటే ఏంటో చూద్దాం. సిఎస్ఎస్ అంటే ఫస్ట్ మనం ప్రీ రిక్విజిట్స్ ఏం కావాలో చూద్దాం ఈ సిఎస్ఎస్ కోర్స్‌కి. సిఎస్ఎస్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీకు హెచ్‌టిఎంఎల్ ఐడియా ఉండాలి. హెచ్‌టిఎంఎల్ అంటే హెచ్‌టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ట్యాగ్స్ అంటే ఏంటి? అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఇలా ఈ ఎలిమెంట్స్ ఐడియా ఉంటే మీకు సిఎస్ఎస్ గురించి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. సిఎస్ఎస్ అంటే ఇక్కడ మనం ఈ పీపీటీలో చూస్తుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంది. డెస్క్‌టాప్ వర్షను, ఇక్కడ వీడియో ప్లే అవ్వడం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా! ఈ సిఎస్ఎస్ ఏం చేస్తుందంటే డిఫాల్ట్‌గా ఉన్న హెచ్‌టిఎంఎల్ కాంటెంట్‌కి మనం ఎక్స్టర్నల్‌గా స్టైల్స్ అప్లై చేయగలుగుతాం. ఈ స్టైల్స్ అంటే ఏంటి అంటే స్టైల్స్ అంటే మనం ఇది కలర్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఫాంట్ సైజ్ మార్చడం కానీ, పొజిషన్ అంటే మనం లెఫ్ట్ సైడ్ పెట్టాలా, రైట్ సైడ్ పెట్టాలా, టాప్‌లో పెట్టాలా, బాటమ్‌లో పెట్టాలా, ఇలాంటివన్నీ మనం స్టైలింగ్ కిందకి వస్తుంది. ఈ స్టైలింగు మనం సిఎస్ఎస్ యూజ్ చేసుకొని హెచ్‌టిఎంఎల్ కాంటెంట్‌కి మనం అప్లై చేస్తాం. హెచ్‌టిఎంఎల్ కాంటెంట్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. హెచ్‌టిఎంఎల్ ఎలిమెంట్స్‌లో మీకు వస్తుంది. ఇది సిఎస్ఎస్ గురించి టోటల్ క్లాస్. అసలు సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ చూస్తే మనకి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. క్యాస్కేడింగ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్‌కి మనం స్టైల్స్ అప్లై చేయడమే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం. అది సిఎస్ఎస్ యొక్క ఫుల్ ఫామ్. ఇక్కడ సెకండ్ పాయింట్ చూస్తే హెచ్‌టిఎంఎల్ ఎలిమెంట్స్ ఎలా డిస్ప్లే అవ్వాలి అన్నది మనం సిఎస్ఎస్ ద్వారా డిసైడ్ చేయగలుగుతాం. ఇప్పుడు బటన్ అనుకోండి, కొన్ని బటన్స్ బ్యాక్‌గ్రౌండ్ బ్లూ కలరు, వేరే వైట్ కలర్ కానీ, ఫాంట్ వెయిట్ కానీ ఇలాంటివన్నీ మనం సిఎస్ఎస్‌ని యూజ్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా సిఎస్ఎస్ వచ్చి మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అని చేయొచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్‌లో ఒకలా ఉంటుంది, మొబైల్‌లో ఒకలా ఉంటుంది, డెస్క్‌టాప్ మానిటర్‌లో ఒకలా వస్తుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూ పోర్ట్స్‌కి మనం సిఎస్ఎస్ అప్లై చేయొచ్చు. మళ్ళీ సిఎస్ఎస్‌ని మనం ఎక్స్టర్నల్‌గా కానీ స్టోర్ చేసుకోవాలి, మనం హెచ్‌టిఎంఎల్ ఇంక్లూడ్ చేసుకొని అప్లై అవుతుంది. ఈరోజు మనం ఏమేమి చూస్తామంటే సిఎస్ఎస్‌ని హెచ్‌టిఎంఎల్‌లో ఎలా ఇంక్లూడ్ చేయొచ్చో ఈరోజు చూస్తాము. అలానే ప్రాక్టికల్‌గా కానీ ట్రై చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ సిఎస్ఎస్ ఇంటూ హెచ్‌టిఎంఎల్ ఈస్ ఒకటి ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇన్లైన్ సిఎస్ఎస్, ఇక్కడ ఇన్లైన్ సిఎస్ఎస్ కంటైన్స్ ద సిఎస్ఎస్ ప్రాపర్టీ ఇన్ ద బాడీ సెక్షన్. ఇప్పుడు మీరు చూస్తే మనం హెచ్‌టిఎంఎల్ క్లాసెస్లో ఇఫ్ యూ రిమెంబర్ మనం చెప్పుకున్నాం, యాట్రిబ్యూట్ మనం యూజ్ చేస్తాం ఏవైనా ఎక్స్టర్నల్ ప్రాపర్టీ యూజ్ చేయడానికి, యాడ్ చేయడానికి ట్యాగ్‌కి అని. ఇక్కడ యాట్రిబ్యూట్ ఏంటి? స్టైల్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసి మనం సిఎస్ఎస్‌ని అప్లై చేయొచ్చు. ఈ మొత్తాన్ని మనం ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. యూజువల్గా ఇన్లైన్ సిఎస్ఎస్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనం ఇప్పుడు 2 or 3 ప్రాపర్టీస్ మాత్రం అప్లై చేయడానికి ఇన్లైన్ సిఎస్ఎస్‌ని యూజ్ చేస్తాం. అంటే కలర్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, మళ్ళీ ఫాంట్ వెయిట్ కానీ, ఇలా ఏదైనా 1-2 ప్రాపర్టీస్ అప్లై చేయడానికి మాత్రం ఇన్లైన్ సిఎస్ఎస్ చూస్తాం. దీన్ని ప్రాక్టికల్గా నేను కోడ్ ఎడిటర్ ఓపెన్ చేశా, సైడ్ బై సైడ్ మీకు బ్రౌజర్ ఓపెన్ చేశా. బ్రౌజర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ కోడ్, మనం రాసిన కోడ్ని బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేసి చూడడానికి, ప్రివ్యూ కోసం బ్రౌజర్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం day1 అనే ఫోల్డర్ ఆల్రెడీ ఉంది, నేను హెచ్‌టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తాను. డిఫాల్ట్ సింటాక్స్ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాం హెచ్‌టిఎంఎల్‌కి. సిఎస్ఎస్ అంటే మనం ఉన్న హెచ్‌టిఎంఎల్ కంటెంట్ని ఇంప్రొవైజ్ చేయడానికి, అడిషనల్ యాట్రిబ్యూట్స్ ఇవ్వడానికి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అప్లై చేయడానికి మనం సిఎస్ఎస్‌ని యూజ్ చేస్తాం. మనకి సిఎస్ఎస్‌ని ఎలా ఇంక్లూడ్ చేయాలో 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంది సిఎస్ఎస్‌ని హెచ్‌టిఎంఎల్‌లో ఇంక్లూడ్ చేయడానికి. ఒకటి ఇన్లైన్ సిఎస్ఎస్, రెండోది ఇంటర్నల్ సిఎస్ఎస్, మూడోది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే
ఏవైనా 2 ఆర్ 3 ప్రాపర్టీస్ స్మాల్ టైప్ ఆఫ్ సీఎస్ఎస్‌ని మనం ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఏవైనా ట్యాగ్‌కి, ఎలిమెంట్‌కి మనం ఇన్‌లైన్ సీఎస్ఎస్ యూజ్ చేసి అప్లై చేస్తాం. ఇంటర్నల్ సీఎస్ఎస్ అంటే హెడ్ ట్యాగ్‌లో మనం డిఫైన్ చేసుకొని ఒక గ్రూప్ ఆఫ్ క్లాసెస్‌ని గాని, గ్రూప్ ఆఫ్ ఐడీస్‌ని గాని పెట్టుకొని మనం సీఎస్ఎస్‌ని రాసేయొచ్చు ఇంటర్నల్ సీఎస్ఎస్ యూజ్ చేసి. ఎక్స్టర్నల్ అంటే సెపరేట్‌గా ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని, ఆ ఫైల్‌లో మనకు కావాల్సినంత సీఎస్ఎస్ స్టైలింగ్స్ అంతా రాసుకొని మనం హెచ్టీఎంఎల్‌లో ఇంక్లూడ్ చేస్తాం. అది 3 టైప్స్. ఇన్‌లైన్ సీఎస్ఎస్ మనం ఈ ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్‌లోనే స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం ఇన్‌లైన్ సీఎస్ఎస్ అనేది రాయొచ్చు. సింటాక్స్ అందరూ చూస్తున్నారు కదా! ఇది సింటాక్స్. దీన్ని దీన్ని ఓపెన్ చేస్తాను నేను. ఎవ్రీ టైమ్ మనం రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. ఓకే. ఇప్పుడు మనం ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక పీ ట్యాగ్ క్రియేట్ చేశా. ఇన్‌లైన్ సీఎస్ఎస్ ఎగ్జాంపుల్ అనే కంటెంట్‌తో. ఇప్పుడు దీనికి ఇన్‌లైన్ సీఎస్ఎస్ ఎలా అప్లై చేయాలంటే, మనం యాట్రిబ్యూట్ స్టైల్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చాం. ఆ యాట్రిబ్యూట్ లోపల మనం ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూ ఇవ్వాలి. ప్రాపర్టీ ఇప్పుడు మనం కలర్ ప్రాపర్టీ ఇచ్చామనుకో, వాల్యూ బ్లూ అని ఇస్తాం. ఇప్పుడు ఇది చూడండి బ్లూగా మారింది. ఇది మనం ఇన్‌లైన్ సీఎస్ఎస్‌కి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకా అడిషనల్‌గా ఇంకో ప్రాపర్టీ యాడ్ చేయాలంటే ఇప్పుడు ఫాంట్ సైజ్ ఇద్దాం. 40 పిక్సెల్స్. చూడండి ఫాంట్ సైజు మారింది. ఇది ఇన్‌లైన్ సీఎస్ఎస్. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇంటర్నల్ సీఎస్ఎస్. ఇంటర్నల్ సీఎస్ఎస్ అంటే మనం ఉన్న హెచ్టీఎంఎల్ ఫైల్లోనే ఇన్ ద హెడ్ సెక్షన్ మనం మొత్తం కోడ్ మొత్తం రాస్తాం. సిఎస్ఎస్ కోడ్ క్లాస్ యాట్రిబ్యూట్ కానీ ఐడి యాట్రిబ్యూట్ కానీ ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ యూస్ చేసి మనం స్టైల్లోనే మనం మొత్తం సిఎస్ఎస్ని రాస్తాం. ఈ సింటాక్స్ మనం అక్కడ అప్లై చేసి చూద్దాం. ఇంటర్నల్ సిఎస్ఎస్. ఈ కామెంట్స్ అందరికీ ఐడియా ఉంది కదా. నేను కామెంట్స్ ఎందుకు రాస్తున్నా అంటే మనం ఏ స్టెప్లో ఏమేమి రాస్తున్నామో మీకు అర్థం అవడానికి కామెంట్స్ రాస్తున్నా. సేమ్ పీ ట్యాగ్ ఇంటర్నల్ సిఎస్ఎస్ పారాగ్రాఫ్. ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తా. ఏం సిఎస్ఎస్ డిఫాల్ట్ సిఎస్ఎస్ ఉంది. ఇప్పుడు మనం సింటాక్స్ ఏంటి, హెడ్ ట్యాగ్లో స్టైల్ అనే యాట్రిబ్యూట్ ట్యాగ్ యూస్ చేసి మనం స్టైల్ అప్లై చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ పీ ట్యాగ్కే అప్లై చేద్దాం. కలర్ ఎల్లో కనిపించట్లేదు. ఇక్కడ మీరు చూస్తుంటే గ్రీన్ అప్లై అయింది ఇక్కడ. కానీ గ్రీన్ అనేది పీ ట్యాగ్ మొత్తానికి అప్లై అవ్వాలి. ఈ కాన్సెప్ట్ మనకి స్పెసిఫిసిటీ అనే సిఎస్ఎస్ కాన్సెప్ట్ వస్తుంది. అంటే మనం ఏ ప్రాపర్టీ ఎప్పుడు అప్లై అవుతుందో ఆ ప్రయారిటీని డిస్కస్ చేస్తాం. అది ఆ క్లాస్ వచ్చినప్పుడు మీకు ఇది క్లీన్గా అర్థమవుతుంది. అంతవరకు మనం క్లాస్ యాట్రిబ్యూట్ ఏదైనా చూద్దాం. పారాగ్రాఫ్ అనే క్లాస్కి గ్రీన్ అప్లై చేస్తున్నా. కానీ గ్రీన్ ఎందుకు అప్లై అవ్వలేదు అంటే ఇక్కడ ఏ క్లాసు పారాగ్రాఫ్తో లేదు. సో మనం క్లాస్ యాట్రిబ్యూట్కి మనం ఇది ఇద్దాము పారాగ్రాఫ్. సో ఇప్పుడు ట్రై చేద్దాం. చూడండి గ్రీన్గా మారిపోయింది. ఇలా ఒక్క క్లాస్ అనే కాదు, మనం ఎన్ని క్లాస్ అయినా ఇవ్వచ్చు. P2 అని ఇచ్చి కలర్ టొమాటో. ఇప్పుడు సేమ్ షార్ట్ కట్ ఏంటంటే క్లాస్ ఇలా రాయడానికి
p.p2 అంటే క్లాస్ నేమ్ ఇస్తే మనకి ఇది క్రియేట్ అయిపోయింది చూడండి. ఇది షార్ట్ కట్ అంటే కోడింగ్ స్పీడ్గా రాయడానికి. ఇంకోసారి రాస్తా చూడండి, p.p2 అని ఇస్తే మనకి ఈ ట్యాగ్ మొత్తం క్రియేట్ అవుతుంది. ఇంటర్నల్ సిఎస్ఎస్ పారా 2 రీఫ్రెష్ చేసా చూడండి, టొమాటో కలర్ అప్లై అయింది దీనికి. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఇంక్లూజన్ ఆఫ్ సిఎస్ఎస్ ఇంటూ హెచ్టిఎంఎల్. ఈ హెచ్టిఎంఎల్లోకి వేరే టైప్లో ఎలా ఇంక్లూడ్ చేయడం అనేది చూసాం. ఇది అందరికి క్లియర్ అనుకుంటున్నా. థర్డ్ టైప్ వచ్చి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కానీ సేమ్ సిఎస్ఎస్ కోడే, కానీ ఎందుకు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేస్తున్నామంటే మనకి డాక్యుమెంట్ సైజ్ లిమిట్ అనేది ఉంటుంది ఏ డాక్యుమెంట్కైనా. ఇప్పుడు మనం ఒక 1000 లైన్స్ ఆఫ్ స్టైల్స్ రాయాలి అనుకోండి, ఇక్కడే 1000 లైన్స్ రాస్తే ఈ ఫైల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, కానీ మెయింటెనెన్స్ కానీ కష్టం అయిపోతుంది. ఇప్పుడు వేరే డెవలపర్ వచ్చి మళ్ళీ ఇదే ఫైల్లో ఇప్పుడు ఏదైనా ఒక పారాగ్రాఫ్ని మార్చాలంటే వాడు మొత్తం ఈ కోడ్ మొత్తం చదవాలి. చదివిన తర్వాత వాడికి అర్థమవుతుంది. సో అలాంటి ఇష్యూస్ లేకుండా ఎక్స్టర్నల్గా ఒక ఫైల్ రాసుకొని సిఎస్ఎస్ కానీ సపరేట్గా ఆ ఫైల్లో మనం సిఎస్ఎస్ కోడ్ రాసుకొని దాన్ని హెచ్టిఎంఎల్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు యాజ్ యూజువల్గా ఇన్లైన్ సిఎస్ఎస్ ఎలా పనిచేస్తుందో ఇంటర్నల్ ఎలా పనిచేస్తుందో ద సేమ్ వే ఇట్ విల్ వర్క్ అనమాట. ఇప్పుడు దీనికి ఇక్కడ సింటాక్స్ చూడండి, హెడ్లో లింక్ అనే ట్యాగ్ యూస్ చేసి హెచ్ఎఫ్లో సిఎస్ఎస్ పాత్ ఇస్తున్నారు. మనం పాత్ గురించి తెలియకపోతే మీరు హెచ్టిఎంఎల్ క్లాసెస్ చూడండి, అందులో అబ్జల్యూట్ పాత్ రిలేటివ్ పాత్ గురించి నేను చెప్తా క్లీన్గా. ఇది పాత్. నెక్స్ట్ ఇంకా ఈ స్టైల్ షీట్లో ఉండే స్టైల్స్ అన్నీ ఇంకా అప్లై అవుతాయి. ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ గురించి మనం ప్రాక్టికల్గా చూద్దాం. p. external para దీన్ని రిఫ్రెష్ చేద్దాం. ఇది ఏ స్టైల్స్ అప్లై అవ్వలేదు చూడండి, కలర్ కానీ ఫాంట్ సైజ్ కానీ ఏవి అప్లై అవ్వలేదు, ఎందుకంటే దేర్ ఈజ్ నో క్లాస్ డిఫైన్డ్ విత్ దిస్ నేమ్. సో మనం ఇప్పుడు ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేద్దాం. సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేయాలంటే రూల్ ఏంటంటే .css అనే ఎక్స్టెన్షన్తోనే మనం క్రియేట్ చేయాలి ఫైల్ని. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్. స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఇద్దాం. ఇప్పుడు ఈ ఫైల్ని మనం అక్కడ ఎలా ఇంక్లూడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్లాస్ని కాపీ చేసుకుందాం. క్లాస్ నేమ్కి ఎలా అప్లై చేయాలో తెలుసు కదా మీకు. క్లాస్ నేమ్ ఇలా అప్లై చేస్తాం క్లాస్కి. స్టైల్ కలర్ ఈక్వల్స్ టు బ్రౌన్ ఇద్దాం. ఇంకా రిఫ్రెష్ చేద్దాం. ఇంకా ఇది ఆ సిఎస్ఎస్ అనేది మనకి ఇంకా అప్లై అవ్వలేదు, ఎందుకంటే మనం ఇంకా దాన్ని ఇంక్లూడ్ చేయలేదు మన హెచ్టిఎంఎల్లోకి. ఇంక్లూడ్ చేయాలంటే మనం సింటాక్స్ చూసాం కదా, లింక్ అనే ట్యాగ్ యూస్ చేసి రిలేషన్ స్టైల్ షీట్ అండ్ పాత్ హెచ్ఎఫ్ యూస్ చేసి పాత్ని ఇవ్వాలి. లింక్ అనే ట్యాగ్, స్టైల్ రిలేషన్ వచ్చి స్టైల్ షీట్, మనం ఇప్పుడు పాత్ ఇద్దాం, style.css అని ఇచ్చాం. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. చూడండి ఇక్కడ బ్రౌన్ కలర్ అనేది అప్లై అయింది. మనం ఇంకా ఎక్స్ట్రా స్టైలింగ్స్ యాడ్ చేద్దాం. ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇచ్చా, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం 40 పిక్సెల్స్. చూడండి ఎక్స్టర్నల్ పారాగ్రాఫ్ నుంచి మనకి స్టైల్స్ అనేది అప్లై అయ్యింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ ఏం చేసాము, ఫస్ట్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అప్లై చేయాలంటే ఈ స్టెప్స్ చూడండి. ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేసాం, ఇక్కడ ఫైల్ style.css అనే ఫైల్ క్రియేట్ చేసాం. మళ్ళీ మనం ఏదైతే క్లాస్కి మనం
స్టైలింగ్స్ అప్లై చేయాలి అనుకున్నామో ఆ క్లాస్కి స్టైల్స్ రాసాం ఈ ఫైల్లో, style.css ఫైల్లో. దెన్ మనం హెచ్టిఎంఎల్లో ఇంక్లూడ్ చేసాం ఆ ఫైల్ని. మీరు ఇక్కడ క్లీన్గా చూస్తుంటే ఇక్కడ లింక్ ట్యాగ్ యూస్ చేసి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఫైల్ని ఇంక్లూడ్ చేసాం. సో ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ స్టైలింగ్స్ అనేవి అప్లై అయ్యింది. ఇక్కడితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సెలెక్టర్ అంటే మనం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మనం క్లాస్ని తీసుకున్నాం, క్లాస్ నేమ్ని. దీన్ని మనం సెలెక్టర్ అంటాం. ఏవైనా మనం ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే దాన్ని మనం సెలెక్టర్స్ అంటాం. అర్థమైంది కదా అందరికీ? సెలెక్టర్ ఈజ్ నథింగ్ బట్ an identity to choose an HTML ఎలిమెంట్. మనం ఏదైనా ఒక HTML ఎలిమెంట్ని పిక్ చేసుకోవాలి అంటే ఆ సెలెక్టర్స్ని యూజ్ చేస్తాం. ఆ సెలెక్టర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. టైప్ సెలెక్టర్, రెండోది వచ్చి యూనివర్సల్ సెలెక్టర్, మూడోది క్లాస్ సెలెక్టర్, ఫోర్త్ వన్ ఐడి బేస్డ్, ఓకే ఇది మెయిన్ 4 టైప్స్. యూనివర్సల్ సెలెక్టర్ కానీ లైక్ అది మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ. మేజర్గా మనకి 3 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు 1 by 1 వెళ్దాం. టైప్ సెలెక్టర్ అంటే చూద్దాం. టైప్ సెలెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ట్యాగ్ సెలెక్టర్ ఆల్సో. ఇక్కడే మనం ఇంటర్నల్ స్టైలింగే చూద్దాం, లేకపోతే కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. selectors.html. ఫస్ట్ టైప్ సెలెక్టర్ చూద్దాం. టైప్ సెలెక్టర్ ఈజ్ నథింగ్ బట్ సెలెక్టింగ్ అండ్ టైప్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆర్ ట్యాగ్. మనం h2 ట్యాగ్కి మనం స్టైల్ అప్లై చేయాలనుకుందాం. ఇక్కడ డిఫాల్ట్ సిఎస్ఎస్ అప్లై అయింది h2 ట్యాగ్కి. ఇప్పుడు మనం ఇంటర్నల్ స్టైలింగ్ అప్లై చేద్దాం. h2 కలర్ గ్రీన్, font weight bold and font size will be 20 pixels. రిఫ్రెష్ చేయండి, చూడండి మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి స్టైల్ అప్లై అయ్యింది. ఇక్కడ మనం సెలెక్టర్ అంటే ఏమని అనుకున్నాం? ఏదైనా ఒక HTML ఎలిమెంట్ని పిక్ చేసుకోవడానికి యూజ్ చేసే మెథడ్ని సెలెక్టర్ అంటాం. HTML ఎలిమెంట్ని మనం ఇక్కడ పిక్ చేసుకున్నాం చూడండి. h2 ట్యాగ్ని మనం పిక్ చేసుకొని ఇక్కడ దానికి స్టైల్స్ అప్లై చేస్తున్నాం. ఈ ప్రాసెస్నే సెలెక్షన్ అంటాం. సెలెక్షన్ మీకు ఆ వర్డ్లోనే మీనింగ్ ఉంటుంది చూడండి. సెలెక్టింగ్ అన్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ సెలెక్టర్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్లో ఈ టైప్ సెలెక్టర్ ఒక టైపు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, అలానే ఇప్పుడు ఇంకో ట్యాగ్ యూజ్ చేద్దాం. div అనే ట్యాగ్ యూజ్ చేసాం, అందులో పారాగ్రాఫ్ యూజ్ చేద్దాం. రిఫ్రెష్ చేయండి. div అనే ట్యాగ్కి కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం, ఎల్లో గ్రీన్ ఇద్దాం. మీరు చూస్తే ఇక్కడ div అనే ట్యాగ్కి మనం సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసాం. ఏమని? ఎల్లో గ్రీన్ అని. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అప్లై చేద్దాం. ప్యాడింగ్ అని, ప్యాడింగ్ ఒక 20 pixels ఇద్దాం. ప్యాడింగ్ అప్లై అయింది. బార్డర్ రేడియస్ ఇద్దాం 10 pixels.
మీకు చూస్తే ఇక్కడ మొత్తం షేపే మారిపోతుంది. ఇదే స్టైలింగ్ అంటాం. మనం హెచ్టీఎంఎల్ డిఫాల్ట్ కంటెంట్ యొక్క స్టైల్‌ని మనం మారుస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి బార్డర్ రేడియస్ అని ఇచ్చా. బార్డర్ రేడియస్ అంటే మనకి ఆహ్, ఈచ్ అంటే అన్ని టాప్ రైట్, బాటమ్ లెఫ్ట్ ఉన్నాయి గదా! ఇవన్నీ మనకి రౌండ్ అవుతది. ఇప్పుడు నేను దీన్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తా. చూడండి అది పెరుగుతూనే ఉంది బార్డర్ రేడియస్. ఇలా ఫాంట్ వెయిట్ చేంజ్ చేద్దాం. ఫాంట్ సైజ్ ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ చాలా ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. ఒక ఎలిమెంట్‌కి మనం మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేవి ఇవ్వచ్చు. అవి ఇంకా పోను నేను కొన్ని చెప్తా. మీరు సైడ్ బై సైడ్ మీరు ఆన్‌లైన్ రిసోర్సెస్ యూజ్ చేసి గాని మీరు నేర్చుకోవచ్చు. ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి, బాక్స్ షాడో ఉంటుంది, ట్రాన్సిషన్స్ ఉంటాయి. అవంతా అడ్వాన్స్ కాన్సెప్ట్స్. మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్‌లో టైప్ సెలెక్టర్ అంటే ఏంటి అనేది మీకు ఇక్కడ మెయిన్ అర్థం అవ్వాలి. టైప్ సెలెక్టర్ అంటే నథింగ్ బట్ సెలెక్టింగ్ ఎన్ ఎలిమెంట్ యూజింగ్ ట్యాగ్ నేమ్ ఈజ్ కాల్డ్ టైప్ సెలెక్టర్. ఇది ఇక్కడ మనం ఎలిమెంట్ని ట్యాగ్ నేమ్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాం. యూజువల్లీ మనకి కొన్ని ప్రాపర్టీస్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే బాక్స్ షాడో, బార్డర్ రేడియస్, కలరు, ఇలా కొన్ని ప్రాపర్టీస్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం. సో అది మనం ఎక్స్పీరియన్స్ పోయే కొద్దీ మనకి అవి అలానే మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. కానీ అన్ని ప్రాపర్టీస్ మనం గుర్తుపెట్టుకోలేము. నెక్స్ట్ ఏం పాయింట్ ఉందో చూద్దాం. నెక్స్ట్ క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ అంటే మనకి ఎవ్రీ ఎలిమెంట్కి క్లాస్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. మీరు హెచ్టీఎంఎల్ చూసుంటే ఎవ్రీ ఎలిమెంట్కి మన క్లాస్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. క్లాస్ అనే అట్రిబ్యూట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటుంది. వాల్యూస్ విత్ స్పేస్. మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ క్లాస్ సెలెక్టర్కి ఎగ్జాంపుల్. షార్ట్ కట్ ఏంటి? పీ డాట్ క్లాస్ నేమ్ గ్రీన్ టెక్స్ట్ అని ఇద్దాం. ఇది షార్ట్ కట్ అందరూ రిమెంబర్ చేసుకోండి. షార్ట్ కట్ ఎలా అంటే ట్యాగ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ ఇస్తే మనకి ఇలా వస్తుంది కాంటెంట్. అబ్జర్వ్ చేయండి, ట్యాగ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ ఇలా. ఇప్పుడు నేను క్లాస్ అనేది గ్రీన్ టెక్స్ట్తో క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దాం, టెక్స్ట్ విత్ గ్రీన్ కలర్. నార్మల్ సిఎస్ఎస్ అప్లై అయింది. ఇప్పుడు నేను ఈ గ్రీన్ టెక్స్ట్ అనే క్లాస్ని కాపీ చేసుకున్నా. క్లాస్ సెలెక్టర్ ఇలా పెడితే రాదు. క్లాస్ సెలెక్టర్ వచ్చి మనం ముందు డాట్ పెడితే క్లాస్ సెలెక్టర్ అవుతుంది అది. ఇప్పుడు డాట్ క్లాస్ నేమ్ ఇస్తే ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటుంది. క్లాస్ సెలెక్టర్ కెన్ బి మెనీ, అంటే ఎన్ని చోట్లైనా యూజ్ చేయొచ్చు, ఎన్ని ఎలిమెంట్స్కైనా మనం క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసి అప్లై చేయొచ్చు. కలర్ గ్రీన్ కలర్ వచ్చింది. అలానే కొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేసేద్దాం. ఈ ప్రాపర్టీస్ చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసే, ప్యాడింగ్ అప్లై చేసే, బార్డర్ రేడియస్, ఫాంట్ వెయిట్, ఫాంట్ సైజ్ ఇవన్నీ అప్లై చేసే కాబట్టి ఇలా వచ్చింది. చూడడానికి కొంచెమైనా బాగుంది కదా. క్లాస్ సెలెక్టర్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. క్లాస్ సెలెక్టర్ ఈజ్ నథింగ్ బట్ సెలెక్టింగ్ ఎన్ ఎలిమెంట్ బై యూజింగ్ క్లాస్ నేమ్. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, నేను మల్టిపుల్ క్లాసెస్ ఇవ్వచ్చా అని. అనదర్ క్లాస్ విత్ కలర్ బ్లాక్ అనుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా, డాట్ క్లాస్ నేమ్ కలర్ బ్లాక్. రీఫ్రెష్ చేద్దాం. మనకి ఇక్కడ బ్లాక్ కలర్ అప్లై అయింది. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గ్రీన్ టెక్స్ట్. మనకి ఈ క్లాసెస్ ఎలా అప్లై అవుతుంది అంటే స్టైలు, ఫస్ట్ గ్రీన్ టెక్స్ట్ ఉండే
ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. ఇప్పుడు కలర్ ఇక్కడ గ్రీన్ అని ఇచ్చాం కదా, గ్రీన్ అప్లై అవుతుంది. నెక్స్ట్ ఈ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్లో మనం కలర్ బ్లాక్ అని ఇస్తున్నాం. బ్లాక్ అని ఇచ్చినప్పుడు ఈ ఉండే కలర్ గ్రీన్ ఓవర్ రైట్ అయిపోతుంది. గ్రీన్ పైన మళ్ళీ బ్లాక్ అప్లై అయిపోతుంది. అప్పుడు ఈ కలరు వెళ్ళిపోతుంది. గ్రీన్ కలర్ అనేది మనకి ఎరేజ్ అయిపోతుంది. గ్రీన్ కలర్ ఎరేజ్ అయిపోయి మనకి బ్లాక్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ చూద్దాం, బ్లూ అప్లై చేద్దాం. ఇప్పుడు బ్లూ అప్లై అయింది. గ్రీన్ ఎందుకు అప్లై అవ్వలేదంటే ఫస్ట్ గ్రీన్ అప్లై అయింది, బట్ నెక్స్ట్ టైము మనకి బ్లూ అప్లై అయినప్పుడు ఆ గ్రీన్ అనేది ఓవర్ రైడ్ అయిపోతుంది. గ్రీన్ ఓవర్ రైడ్ అయిపోయి బ్లూ అనేది మనకి అప్లై అవుతుంది. ఇది క్లాస్ సెలెక్టర్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షను. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చి ఐడి సెలెక్టర్ చూద్దాం. దీనికి ఐడి ఎలిమెంట్ విత్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో షార్ట్కట్ చెప్తా. ఎలిమెంట్ నేమ్ హ్యాష్ ఐడి నేమ్. ఇప్పుడు టొమాటో ఐడి అని ఇచ్చా. ఇక్కడ చూడండి, ఎలిమెంట్ నేమ్తో ఐడి విత్ టొమాటో ఐడి క్రియేట్ అయింది. టొమాటో టెక్స్ట్ విత్ కలర్ టొమాటో కలర్. ఇప్పుడు ఈ ఐడి సెలెక్టర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవడమో చూద్దాం. ఐడి సెలెక్టర్కి మనం హ్యాష్ట్రిక్ ఇచ్చి ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు డిఫాల్ట్ ఎలా సిఎస్ఎస్ అప్లై చేయాలో అలా అప్లై చేసేయచ్చు. చూడండి, టొమాటో కలర్ అప్లై అయింది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ గురించి. ఐడి సెలెక్టర్ అంటే ఏవైతే ఎలిమెంట్ని మనం ఐడిని యూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటామో ఆ మెథడ్ని మనం ఐడి సెలెక్టర్ అంటాం. ఇది ఈరోజు క్లాస్కి ఇక్కడి వరకు చాలు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ టు CSS and types of CSS and types in selectors.